ఆర్టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే పర్ఫెక్ట్గా కనబడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో ఆర్టీవీ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఉన్నట్టుగా వచ్చిన పరిస్థితి. అక్కడక్కడ చిన్న వేరియేషన్ తప్ప ఎక్కడ కూడా ఎటువంటి వేరియేషన్ వ్యత్యాసం కనబడలేదు. ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా 500 ఎగ్జిట్ పోల్స్ను మనం సేకరించాము. ఆ పోల్స్లో చాలా స్పష్టమైన రిజల్ట్ కనబడింది. అదే రిజల్ట్ ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల కౌంటింగ్ అనంతరం కూడా కనబడింది. అయితే ఎన్నికల అనంతరం కొంత పోల్ మేనేజ్మెంట్లో 1 నుంచి 3 సీట్ల వరకు ప్రభావితం జరిగినట్టు కనబడింది. అయితే 60, 10, 15, 18 ఓట్లతో ఓడిపోయిన సీట్లు అన్ని పార్టీల్లో దాదాపుగా 5 నుండి 10 కనబడుతుంది. అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అదేవిధంగా ఇతరులు కూడా 5 నుండి 10 ఓట్లు, 20 ఓట్లు, 50 ఓట్ల మేరకు అక్కడక్కడ ఓడిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసినట్టుగైతే మంచిర్యాలలో 40 నుండి 45 వరకు ఎగ్జిట్ పోల్స్ చూపెట్టాయి. అయితే 44 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, ఇటు 8 బీఆర్ఎస్ పార్టీ చేసుకుంది. 8 మన ఆర్టీవీ ముందే చెప్పింది 45 నుండి పైనే ఉంటాయని చెప్పారు. అయితే కొన్ని 10-15 ఓట్లతో ఓడిపోయిన సీట్లు, 30 ఓట్లతో ఓడిపోయిన సీట్లు ఒక 3 ఆదిలాబాద్ మంచిర్యాల కార్పొరేషన్లో కనబడింది. ఇటు అక్కడి నుండి మనం బెల్లంపల్లికి వెళ్తే బెల్లంపల్లిలో కూడా ఆర్టీవీ చెప్పినట్టుగా పోల్స్ రావడం జరిగింది. ఇండిపెండెంట్ల హవా ఉండబోతుందని చెప్పాము. ఇండిపెండెంట్ల హవా అక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు ఇండిపెండెంట్లు ఎవరికి చెబితే వాళ్ళే అక్కడ ఆ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకునే పరిస్థితి కనబడింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీవీ సర్వేలు పక్కాగా నిజమయ్యాయి. అక్కడ నుండి మనం ఆసిఫాబాద్ వెళ్తే మనము 8 నుండి 9 స్థానాలు బీఆర్ఎస్ అని చెప్పాం. బీఆర్ఎస్ 7, 8, 9 స్థానాల మధ్యనే ఉంటుందని చెప్పాం. అయితే అక్కడ 9 స్థానాలు కైవసం చేసుకుంది బీఆర్ఎస్. అతి కష్టం మీద ఆ 9 స్థానాలకు చేరాయి. 6 ఓట్లతో ఓడిపోయిన స్థానం ఉంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆర్టీవీ పోల్స్ ఎంత కరెక్ట్గా ఉన్నాయో అర్థమవుతుంది. అయితే 7 స్థానాల్లో బీఆర్ఎస్, 1 స్థానం ఇండిపెండెంట్, 4 స్థానాలు అక్కడ కనబడ్డాయి. అయితే ఇండిపెండెంట్లు కూడా అక్కడ చాలా క్లియర్గా ఎక్కువ ప్రాధాన్యత చోటు చేసుకుంది. మనం చెప్పిందే అక్కడ జరిగింది. 20 డివిజన్లలో కొంత కన్ఫ్యూజన్ వాతావరణం నిలబడింది. ఆడ ఎక్స్ అఫీషియల్ ఓట్లు ఉంటే తప్ప గట్టెక్కలేని పరిస్థితి ఆడ ఆసిఫాబాద్లో కనబడింది. మనం చెప్పినట్టుగానే కాగజ్ నగర్లో కూడా అదే పరిస్థితి చోటు చేసుకుంది. 30 స్థానాలకు గాను మనము 13 నుంచి 14 స్థానాల మధ్య బీఆర్ఎస్ ఉంటుందని, 11 నుంచి 14 స్థానాల మధ్య బీఆర్ఎస్ ఉంటుందని చెప్పాం. అయితే 11 స్థానాలకు కైవసం చేసుకున్న పరిస్థితి. అందులో కొంత పోల్ మేనేజ్మెంట్ జరగడం, వర్గాలుగా నష్టం జరగడం, అందుకోసమే బీఆర్ఎస్కు క్లియర్గా ఆధిక్యం అక్కడ కనబడకపోవడం, చెప్పింది రీచ్ కాకపోవడం, చివరి స్టేజ్లో ఒకరొకరిని సపోర్ట్ చేసుకోవడం ఇప్పటికీ ఆడ పోల్స్ చెబుతున్న పరిస్థితి కనబడింది. ఇప్పుడు కూడా అప్పుడు చెప్పినట్టు కూడా బీజేపీ 7 నుండి 8 స్థానాలంటే 7 స్థానాలకు ఇప్పుడు బీజేపీ పరిమితమైంది. అక్కడ కూడా ఇండిపెండెంట్లే అని చెప్పాం. ఇప్పుడు కూడా ఇండిపెండెంట్లు అక్కడ కీలకంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఇండిపెండెంట్లు ఎవరికి చెబితే వాళ్లకు అనే పరిస్థితిలో ఉంది. ఇది ప్రధానంగా ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బైన్సా, ఇట్లా ఖానాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇండిపెండెంట్లది హవా కనబడుతుంది. అయితే అక్కడ నుంచి మనం క్యాతనపల్లికి వెళ్తే క్యాతనపల్లిలో చాలా క్లియర్గా 10 సీట్ల వరకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని చెప్పాం. చెప్పినట్టుగా అక్కడ జరిగింది. 3 నుంచి 5 సీట్ల మధ్య సిపిఐ ఎర్రజెండా పార్టీకి వస్తుందని మనం చెప్పాం. అదే జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పీఠం కైవసం చేసుకోబోతుందని మనం చెప్పాం. అదే ఇప్పుడు నిజమైంది. చెప్పిందే పోల్స్ అక్కడ జరిగిన పరిస్థితి. మనం ముందే చెప్పాం 7 నుండి 8 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతుందని మనం చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన పోల్స్ నిజమయ్యాయి. అక్కడ తీసుకున్న ఎగ్జిట్ పోల్స్, ఆర్టీవీ తీసుకున్న ఎగ్జిట్ పోల్స్ నిజమైనట్టు అక్షరాల కంటికి కనబడుతుంది. ఎక్కడ కల్పితం లేదు, కట్టుకథ అసలే లేదు. మంత్రి ఇలాకాలో కూడా నిర్భయంగా
నిజం చూపెట్టే ప్రయత్నం చేశాం. అక్కడి నుంచి మనం నిర్మల్కు వెళ్తే నిర్మల్లో చాలా క్లియర్గా మనం అక్కడ పరిస్థితి కనుక చూసినట్టుగా అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా 42 స్థానాల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఉండబోతుందని చెప్పాం. మనం 14 నుండి 15 స్థానాల పైచిలుకు అని చెప్పాం. అక్కడ 24 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్గా ఆడ చైర్పర్సన్ను కైవసం చేసుకోబోతుంది. ఎవరి మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ అక్కడ కైవసం చేసుకోబోతుంది. మనం ముందే చెప్పాం 12 నుంచి 13 స్థానాల్లో బీజేపీ పరిమితం అవుతుందని చెప్పాం. బీజేపీ చెప్పింది చెప్పినట్టుగా 13 స్థానాలకు అక్కడ 13 స్థానాలకే పరిమితమైనట్టు మనకు క్లియర్గా కనబడింది. బీజేఎల్పీ ఫ్లోర్ లీడర్ దగ్గర ఈ పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా ఆర్టీవీ నిర్భయంగా ఉన్నది ఉన్నట్టే మనం చూపెట్టే ప్రయత్నం చేశాం. అక్కడ నుండి చెన్నూరుకు వెళ్తే చెన్నూరులో ముందే చెప్పాం 8 నుండి 10 స్థానాల్లో కాంగ్రెస్ ఉండబోతుంది. మిగతా 3 నుండి 4 స్థానాల్లో బీఆర్ఎస్ ఉండబోతుంది. అనంతరం బీజేపీ 2 స్థానాలని చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను, బీజేపీ 2 స్థానాలు చెన్నూరులో కైవసం చేసుకోబోతుందని చెప్పాం. అదే ఆర్టీవీ చెప్పినట్టుగా జరిగింది. అక్కడ కూడా ఒకరిద్దరు ఇండిపెండెంట్ల ఆ ప్రభావం ఉంటుందని చెప్పాం. చెప్పినట్టుగా అక్కడ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిన పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకున్న పోల్స్ ఎక్కడ కూడా ఎటువంటి వేరియేషన్ కనబడలేదు. ఎక్కడ 1, 2, 3 స్థానాలు తప్ప ఎక్కడ కూడా పెద్దగా వేరియేషన్ కనబడలేదు. ఖానాపూర్లో చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. కాగజ్ నగర్లో చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. ఆసిఫాబాద్లో చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. బెల్లంపల్లిలో కూడా అదే పరిస్థితి. కార్పొరేషన్ ముందే చెప్పాం 45 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతుందని చెప్పాం. ఇప్పుడు అదే జరిగిన పరిస్థితి కనబడింది. బైన్సాలో కూడా ముందే చెప్పాం ఈసారి ఇండిపెండెంట్ల హవా ఉండబోతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే అక్కడ క్లియర్గా కనబడింది. అయితే మున్సిపాలిటీ కనుక చూసినట్టుకైతే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 స్థానాలు ఉన్నాయి. 49 స్థానాల్లో మనం చెప్పినట్టుగా మనకు అప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం 10 నుండి 15 కాంగ్రెస్ ఉంటాయని చెప్పాం. కానీ 10 కాంగ్రెస్కు సరిపెట్టుకుంది. బీజేపీ ఇక్కడ 14 ఉండబోతుందని చెప్పాం. కానీ అనూహ్యంగా బీజేపీ 22 అక్కడ స్థానాలను కైవసం చేసుకుంది. సింగిల్ లార్జెస్ట్గా రేపు పొద్దున చైర్పర్సన్ ఇక్కడ ఫామ్ చేయబోతుంది. అయితే ఇక్కడ కూడా ఒకవేళ ఇండిపెండెంట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ కనుక కలిస్తే చైర్పర్సన్ను ఎలక్ట్ చేసుకోవడం కష్టంగా మారుతుంది. కానీ ఇక్కడ క్లియర్గా మనకున్న సమాచారం ప్రకారం బీజేపీ వైపే ఎడ్జ్ కనబడుతుంది. మనం చెప్పినట్టుగా ఇండిపెండెంట్ల హవా అక్కడ కూడా ఉండబోతుందని చెప్పాం. ఇప్పుడు అక్కడ ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. ఎంఐఎం 6 స్థానాలని 3 నుంచి 5 స్థానాలని చెప్పాం. 5 స్థానాలు అక్కడ 6 స్థానాలకు ఎంఐఎం పరిమితమైంది. ఎంఐఎం కూడా అక్కడ చెప్పినట్టుగా వచ్చింది. 1-2 స్థానాలు అంటే 3 నుండి 18, 20 ఓట్లతో 30 ఓట్లతో ఓడిపోయిన వారి వేరియేషన్ కింద 3 నుంచి 4 సీట్లు ఈ తేడా కనబడుతున్న పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్లో కూడా మనకు అదే వచ్చిన పరిస్థితి కనబడింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలో మళ్ళీ చెబుతున్నాను 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో ఆర్టీవీ ఇచ్చిన సర్వేలు నిజమయ్యాయి. ఆర్టీవీ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. ఎక్కడా కూడా మనం చెప్పిన పోల్స్ తప్పకుండా అదే జరిగిందని మరోసారి గుర్తు చేస్తున్నాను. అయితే ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో హంగు వచ్చే మున్సిపాలిటీలు అంటే చైర్పర్సన్లు ఒక స్పష్టమైన క్లారిటీ లేని చైర్మన్ల గురించి మున్సిపాలిటీల గురించి చెప్పబోతున్నాను. ముఖ్యంగా బైన్సా కూడా సందిగ్ధంలోనే ఉంది. అక్కడి నుంచి ఖానాపూర్ కూడా పరిస్థితి అదే, ఆసిఫాబాద్ పరిస్థితి కూడా అదే కనబడుతుంది. కాగజ్ నగర్ పరిస్థితి కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. అదే పరిస్థితి ఉంది, ఎవరికి ఆధిక్యం లేదు. ఇక్కడ బెల్లంపల్లిలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఈ మున్సిపాలిటీలు నేను చెప్పిన మున్సిపాలిటీలు ఆర్టీవీ సర్వేలో కూడా హంగు ఫామ్ కాబోతున్నాయని చెప్పాం. చెప్పింది చెప్పినట్టుగా జరగబోతుంది. ఇప్పుడు ఎక్స్ అఫీషియల్ కోసం పాకులాడుతున్నారు. ఎవరు ఎక్స్ అఫీషియల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఓట్లు వేయించుకుందామనే ప్రయత్నాల్లో పలు ప్రధాన పార్టీలు కనబడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీలో ఎంపీ ఎమ్మెల్యేలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్లో ఎమ్మెల్సీతో పాటు పెద్దపల్లి ఎంపీ కూడా ఉన్నారు. కాబట్టి ఇంకా ఒక స్పష్టత రాలేదు. ఎవరు
చైర్పర్సన్లు నేను చెప్పిన మున్సిపాలిటీలో ఎవరు చైర్పర్సన్లు అనేది ఒక క్లారిటీ రాకుండా ఇంకా సందిగ్ధంగా మారింది. అయితే ఆర్టీవీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఉన్నట్టుగా నిజాలు నిర్భయంగా చూపెట్టగలిగాము. ఓవర్ టు స్టూడియో. ఈరోజు ఏదైతే మంచిర్యాల జిల్లాలోని లక్షపేట మున్సిపాలిటీ పరిధిలో వార్డు 3వ వార్డులో ఏదైనా జరిగినట్టు ఎలక్షన్లో అలా ఏదైతే పోలింగ్ స్టేషన్ ఓటర్ బాక్స్ ఉన్నదో మిగతా 14 వార్డులలో విత్ క్లాత్ ప్యాకింగ్తో సీల్ వేసి ఉన్నది. కేవలం 3వ వార్డు మాత్రమే క్లాత్ ప్యాకింగ్ లేకుండా అధికారుల నిర్లక్ష్యంతో మేము అడిగిన సమస్యకు సమాధానం కూడా జవాబు ఇవ్వకుండా ఏం లేదు ఏజెంట్ సంతకం ఉంటుంది అది చూసుకోండి అని చెప్పిన తర్వాత తప్ప వీళ్ళు పోయిన ఎవరైతే పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఆఫీసర్లు మరి నిద్రమత్తులు ఉన్నారా, తాగిన మైకంలు ఉన్నారా, మరి అధికార పార్టీకి అమ్ముడు వేయాలా, ఎందుకు క్లాత్ ప్యాకింగ్ చేయాలని మేము డౌట్ క్లియర్ చేసుకునే బాధ్యత మా పని ఉంది. ఏదైతే ఉందో ట్రాంక్ రూమ్ ఇన్ఛార్జ్ గారు కానీ అక్కడ సీసీ ఫుటేజ్ కానీ పూర్తి స్థాయిలో మాకు చూపించి అటు బ్యాలెట్తో సీరియల్ నెంబర్తో సహా చూపించినట్టయితేనే కౌంటింగ్ ప్రక్రియ చేపడతాం. కాబట్టి అప్పటి వరకు మేము దీనికి సహకరించే సమస్య లేదు. ఈ క్లాత్ ప్యాకింగ్ ఎందుకు రాలేదో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దయచేసి అధికార పార్టీకి అమ్ముడుపోయిన ఆఫీసర్లు నిద్రమత్తులు ఇంత నిర్లక్ష్యమైన వ్యవహారం చేయకూడదని మిగతా 14 వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చి ఈ ఒక్క వార్డులో ఎందుకు క్లాత్ ప్యాకింగ్ రాలేదు దీనికి సమాధానం చెప్పే స్థితిలో కూడా వారలేదు. ఇంత దద్దమ్మ ప్రభుత్వమా, ఇంత నిర్లక్ష్యమా, ఇంత ఘోరమైన పరిస్థితి. కాబట్టి సందేహం కాదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.